ఎన్నికల ప్రచారంలో భాగంగా పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు నేడు జిడిచెట్లపాలెం, కృష్ణానగర్, మోటుపల్లి, సంగం, సీతారాంపురం, నిరీక్షణగిరి, రుద్రమాంబపురం, అడవిదిపాలెం, కడవకుదురు, సంతరావూరుల్లో పర్యటించి కూటమి మేనిఫెస్టో పథకాలు ప్రజలకు వివరిస్తూ ఈ నెల 13న జరగనున్న ఎన్నికల్లో సైకిల్ గుర్తుపై ఓటు వేసి పర్చూరు ఎమ్మెల్యేగా నన్ను, బాపట్ల పార్లమెంట్ అభ్యర్థిగా తేనేటి కృష్ణప్రసాద్ని గెలిపించాలని కోరారు. ఈ పర్యటనలో ఏలూరి సాంబశివరావు వెంట టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు పెద్ద ఎత్తున ఈ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. రాష్ట్రం మొత్తం ఇసుక దొరుకుతా ఉంటే ఈయన ఇసుక అమ్ముకోవాలనుకున్నాడు. ఎవడైనా సరే ఉచితంగా దొరికే వస్తువుని కొంటాడా? మన వాగులోనో లేకపోతే ఏదో ఆ ఎత్తినందుకు లేకపోతే అక్కడి దాకా తీసుకొచ్చినందుకు ఆ టైర్ బండికో ట్రాక్టర్కో బాడుగో 1000 రూపాయలు 500 ఎంతో అయ్యేది. అంతవరకే కదా ఇచ్చేది. గతంలో ఉచితం కదా, ఫ్రీ కదా. మరి ఫ్రీగా దొరికే వస్తువుని జగన్మోహన్ రెడ్డి అమ్మాలనుకున్నాడు. అమ్మాలంటే ఎవడు కొనడు కదా, అందుకని దాన్ని ఆపాడు. ఇసుక ఎక్కడ దొరకకుండా చేశాడు. ఇసుక ఎప్పుడైతే టైట్ అయిపోయిందో, మీ గ్రామంలో కూడా మొదట్లో ఒక బండి ఏదైనా ఇంట్లో మెరకదోలుకోవడానికో లేకపోతే చిన్న ప్లాస్టింగ్ చేసుకోవడానికో, కడవకుదురు గ్రామం చాలా గ్రామాలకి ఇసుక సప్లై చేసిన గ్రామం. కానీ ఈ ఊర్లో కూడా మీరు మర్చిపోయి ఉంటారు, మిమ్మల్ని ఒక్క బండి కూడా తోలుకొనిలా. అవునా కదా? ఎందుకంటే 1000 రూపాయలకి దొరికే వస్తువుని 6000 రూపాయలకి అమ్మాలనుకున్నాడు ఆయన. ఉచితంగా దొరుకుతుంటే తక్కువ రేటుకి ఎక్కడ పడితే అక్కడ దొరుకుతుంటే ఎవడు కొంటాడు? 6000కి డిమాండ్ క్రియేట్ చేయాలి. తెలివి కలవాడు, వ్యాపారస్తుడు, ముఖ్యమంత్రి అయ్యాడు. గతంలో 1,00,000 కోట్లు ఇట్లా దొబ్బేసిన ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి రాగానే ఆ పని చేశాడు. ఏమైంది ఆ దెబ్బకి? ఈ ఇసుక మీద ఆధారపడిన వర్గాలు, అది ట్రాక్టర్లు కావచ్చు, ఎద్దుల బండ్లు కావచ్చు, లేకపోతే భవన నిర్మాణ కార్మికులు కావచ్చు, ఇసుక మీద రిలేటెడ్ షాప్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ మొత్తం పని లేకుండా దెబ్బతిన్నారు. ఒక్కసారి కరోనా వచ్చింది, అప్పుడు పని లేదు. జగన్మోహన్ రెడ్డి వచ్చాడు, ఇప్పుడు పని లేదు. మొత్తం 2 సంవత్సరాలు మొత్తం ఇబ్బంది పడి తిండి తినడానికి కూడా ఇబ్బంది అయిన పరిస్థితి ఆ కుటుంబాలకు వచ్చిందా లేదా? మరి ఒక ముఖ్యమంత్రి ఇట్లా చేయొచ్చా? డబ్బులు కావాలంటే నువ్వు ఏదో రకంగా కాస్త జనాలను ఏదో అడిగితే నీకు వేస్తారు, కానీ ఈ రకంగా తెచ్చుకోవడం కరెక్ట్ కాదు కదా. అవునా కదా? ఇది అర్థమైందా మీకు? అంటే మరి అర్థమై ఏం చేస్తున్నారు? 5 సంవత్సరాలు ఏం చేస్తున్నారు? వెయిట్ చేస్తున్నారు. ఆ టైం వచ్చింది. ఎప్పుడు మరి ఆ టైము? 13 2 సైకిళ్ళు, 1వ నెంబర్. ఒక సైకిల్ ఎంపీ గారికి, కృష్ణప్రసాద్ గారికి నొక్కాలి. 2వ సైకిల్ మీ సాంబశివరావుకి 1వ నెంబర్ మీద నొక్కాలి. అప్పుడు ఈ 2 సైకిల్ వెళ్ళి ఇప్పుడు దాకా జరిగిన అన్యాయాలు, అక్రమాలు ఇవన్నీ మన ప్రభుత్వం వస్తుంది. మన ప్రభుత్వం తెలుగుదేశం, జనసేన, బీజేపీ 3 పార్టీలు బలపరిచిన ప్రభుత్వం రేపు రాబోతా ఉంది. కాబట్టి వీటితో అయిపోలేదు. జగన్మోహన్ రెడ్డి గారి 5 సంవత్సరాలు చేసి నేను చెప్తా వెళ్తే రేపు పొద్దున్న తెల్లారుతుంది. అన్ని ఘనకార్యాలు చేశాడా? కొమ్మమూరు కాలువ కింద నీళ్లు సరిగా రావట్లేదని చెప్పి చంద్రబాబు నాయుడు గారు పట్టిసీమ. ఈరోజు మన కడవకుదురు గ్రామంలో సుమారుగా 15-20 సార్లు ఇట్లాంటి ప్రోగ్రాంలకు వచ్చి ఉంటాను. కానీ ఈరోజు మీరు చూపెట్టిన ప్రేమ, అభిమాన జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేదు. మనస్ఫూర్తిగా మీ అందరికీ ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. కష్టాన్ని నమ్ముకొని మన పనేంటో మన కుటుంబం, మన జీవితం మనం చేసుకుంటా ఉండే ప్రజలు 5 సంవత్సరాలుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిపాలన వలన ఆర్థికంగా, సామాజికంగా, అలాగే మానసికంగా ఎంతో నష్టపోయారు.
దీన్ని ఒకసారి మనం గమనించినట్లయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక ముఖ్యంగా ఎట్లాగా అయినా సరే అడ్డగోలుగా డబ్బులు సంపాదించడం మీద బాగా శ్రద్ధ ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు 2 పనులు చేశాడు అధికారంలోకి ముఖ్యమంత్రి కావడంతోనే. ఏంటవి చెప్పండి? మందు. అప్పటి వరకు ఉన్న పాలసీని మార్చి ప్రభుత్వాన్ని మద్యం వ్యాపారంలోకి దించాడు, మందు వ్యాపారంలోకి దించాడు. 60 రూపాయలది 200 రూపాయలు చేశాడు. మొత్తం తన మనుషులను పెట్టుకొని అమ్ముకున్నాడు. ఆయన చెప్పిందే అమ్మాలి, ఆయన నచ్చిన బ్రాండే తాగాలి మనం. ఇలాగా పెట్టి నెలకు 200-300 కోట్లు, సంవత్సరానికి ఒక 2400-2500 కోట్లు, 5 సంవత్సరాలకి ఒక 13,000 కోట్లు, 12-13,000 కోట్లు. ఎవరి డబ్బది? సాయంత్రానికి ఒక క్వార్టర్ బాటిల్ తాగే మన సోదరుల సొమ్మది. అది ఎక్కడికి వెళ్ళాలి? మన ఇంట్లో మన పిల్లలకి మంచి బట్ట కట్టుకోవడానికి, మంచి భోజనం చేయడానికి, ఏదైనా హాస్పిటల్ 10 రూపాయలు ఖర్చు అయితే మంచి మందులు వాడుకోవడానికి, మన తల్లిదండ్రులకి మన పిల్లలకి చెందాల్సిన డబ్బుని ఏదో చిన్న బలహీనత ఉండి ఆ అలవాటు ఉంటే దాన్ని తీసుకొని వెళ్ళి జగన్మోహన్ రెడ్డి వ్యాపారం చేశాడా లేదా? నిస్సిగ్గుగా నిర్లజ్జగా 60 రూపాయల బాటిల్ని 200 రూపాయలకు అమ్ముతూ, అది కూడా క్వాలిటీ లేని నుంచి రకరకాల లోన్లు ఇచ్చేవాళ్ళం. ఆ లోన్ల ద్వారా వారి కాళ్ళ మీద నిలబడే శక్తి వాళ్ళకు వచ్చేది. ఈరోజు అయిన రద్దయిని. అలాగే ఇందాక దండేసినప్పుడు ఎవరు ఇది అని అడిగితే చెప్పారు, రైతులు జనరల్ గా వాళ్ళకుండే సమస్యలకి పెద్ద బయటికి రారు. ఫైట్ చేయాలి, కొట్లాడాలి అని అనుకోరు. ఎవరన్నా కొట్లాడుతూ ఉంటే మాత్రం హ్యాపీగా ఉంటారు. అలాగే మంచి చేసినప్పుడు మాత్రం గుండెల్లో పెట్టుకొని చూసుకుంటారనే దానికి ఆ దండే ఉదాహరణ. మనకి రాజబంగారుపాలెం కాలువ ఉంది. వాస్తవంగా రాజబంగారుపాలెం బ్రాంచ్ కెనాల్, దాంట్లో నీళ్లు రావాలి, కానీ నీళ్లు రావు. కాలువలు సరిగా లేకపోవటం వలన అది మనం బాగు చేసుకోవాలి. అదొక సంగతి. ఈ లోపు ఆల్టర్నేట్ ఏముంది? రొబ్బేరులో పైన ఎక్స్ట్రా పడిన నీళ్ళన్నీ మన మీద నుంచే కిందకి సముద్రంలోకి వెళ్తున్నాయి. ఆ వేస్ట్ గా పోయే నీళ్లు మనం రైతులు వాడుకోవడానికి ఒక చిన్న లిఫ్ట్ ఇరిగేషన్, ఒక కరెంట్ కనెక్షన్ తీసుకొని పెట్టుకుంటే దానికి మనం ఏదో మనకి చేయగలిగింది ఒక మాట సహాయం చేశాం. అయితే దానికి కాలువ కింద ఉన్న భూముల్లో పంట పండలేదు, కానీ మురుగు కాలువ కింద ఉన్న నీళ్ళు మాత్రం బ్రహ్మాండంగా మన వాళ్ళు పంట పండించారు. ఈ జగన్మోహన్ రెడ్డి గారు నమ్ముకుంటే అట్లా ఉంటుంది. కాలువలో నీళ్లు రావు, మనల్ని మనం నమ్ముకుంటే మురుగు కాలువలో నీళ్లతో అయినా సరే పంట 40 బస్తాలు 50 బస్తాలు పండించచ్చు. పండించి చూపెట్టారు, ఒక స్ఫూర్తి నింపారు. మీ అందరికీ కంగ్రాచులేషన్స్ చెప్తున్నా. చప్పట్లు కొట్టి గట్టిగా వారికి అభినందించారు. మా చీకటి బతుకుల్లోనా వెలుగులు పంచగరావయ్యా, మా పచ్చూరెమ్మెల్యేగా మళ్ళీ మళ్ళీ నువ్వేనయ్యా. ప్రతి ఊరు నగరంలో నా కొత్త పండుగ తెచ్చినావయ్యా, మా కంచంలో నా మెతుకులు నీవయ్యా కలివేసినావయ్యా. ఏమిచ్చి తీర్చుకోవయ్యా నీ రుణం, నువ్వు అడుగులేస్తే పర్చూరు పావనం, నువ్వు తోడుంటే చేను చలకానందనం, నీ చేయూత రైతులకు ఇంధనం. పంట తల్లి నిన్ను చూసి పొంగిపోయే సాంబన్న, నువ్వే నువ్వే అన్నదాతల ఆసరా, నువ్వుంటే మా పాడి పంటల జాతర. నువ్వే నువ్వే అన్నదాతల ఆసరా, నువ్వుంటే మా పాడి పంటల జాతర.
తాకి నేల పరవశించేనే, మా దాహాన్ని తీర్చి ఏరు పులకరించేనే, పాడి పంటలన్నీ స్వాగతాలు పలికేనే, పశువులన్నీ గంతులేసి దూకి ఆడేనే, పంచభూతాలు నీకు ప్రాణాలై నిలిచినాయి, ప్రజలంతా నిన్ను చూసి జేజేలు పలికినారే, అధినేత చంద్రన్న మెచ్చిన మా నాయకుడా, నువ్వే నువ్వే అన్నదాతల ఆసరా, నువ్వుంటే మా పాడి పంటల జాతరా, నువ్వే నువ్వే అన్నదాతల ఆసరా, నువ్వుంటే మా పాడి పంటల జాతరా. ఏమిచ్చి తీర్చుకోవయ్య నీ రుణం, నువ్వు అడుగులేస్తే పర్చూరు పావనం, నువ్వు తోడుంటే చేను చెలకానందనం, నీ చేయూత రైతులకు ఇంధనం. ఏలూరి సాంపన్నోని వెంటే కదిలి వస్తున్నారు జనమంతా, ఏలూరి సాంపన్నో గెలిపించుకుంటాము మేమంతా. మా పేదోళ్ళ కష్టాలు చూసినావయ్యా, జన్మభూమికే సేవ చేయ కదిలినావయ్యా, యువతి యువకులకు నీవంటే ప్రాణాలేనయ్యా, వారికి ఉపాధి అవకాశాలు చూపించావయ్యా, నేనున్నానని దళితులకు ధైర్యాన్నే కల్పిస్తావు, టీడీపీ పార్టీ మనకు అండదండగుంటుందన్నావు, అంబేద్కర్ జగజీవన్ ఆశయమే నీదన్నా, నువ్వే నువ్వే అన్నదాతల ఆసరా, నువ్వుంటే మా పాడి పంటల జాతరా, నువ్వే నువ్వే అన్నదాతల ఆసరా, నువ్వుంటే మా పాడి పంటల జాతరా. ఏమిచ్చి తీర్చుకోవయ్య నీ రుణం, నువ్వు అడుగులేస్తే పర్చూరు పావనం, నువ్వు తోడుంటే చేను చెలకానందనం, నీ చేయూత రైతులకు ఇంధనం. వ్యవసాయం లాభసాటిగా మార్చినావయ్యా, కొత్త పద్ధతులను రైతన్నలకు నేర్పినావయ్యా, ఏలూరి ట్రస్ట్ మాకు వరమై నిలిచింది, అది ముసలోళ్ళ కంటి చూపై దీవెనలిస్తోంది, బ్రిడ్జీలు చెక్కు డ్యాములు తడతడ తడలాడే రోడ్లు, రైతన్నల ఇంటి ముంగిట కళకళలాడే పంట రాసులు, మా పాడి పంటలకు జీవం నీవయ్యావయ్యా, నువ్వే నువ్వే అన్నదాతల ఆసరా, నువ్వుంటే మా పాడి పంటల జాతరా, నువ్వే నువ్వే అన్నదాతల ఆసరా, నువ్వుంటే మా పాడి పంటల జాతరా. ఏమిచ్చి తీర్చుకోవయ్య నీ రుణం, నువ్వు అడుగులేస్తే పర్చూరు పావనం, నువ్వు తోడుంటే చేను చెలకానందనం, నీ చేయూత రైతులకు ఇంధనం, పంట తల్లి నిన్ను చూసి పొంగిపోయే సాంబన్నా, నువ్వే నువ్వే అన్నదాతల ఆసరా, నువ్వుంటే మా పాడి పంటల జాతరా, నువ్వే నువ్వే అన్నదాతల ఆసరా, నువ్వుంటే మా పాడి పంటల జాతరా. సహనం గల్లా చంద్రుడు శంఖం పూరించనే, రాముని తీరు శ్రీరాముని తీరు, అచల్ సమరం చేద్దామంటూ సైన్యం కదిలొచ్చనే, హనుమంతుల తీరు ఇది ఆంధ్రుల పోరు, ఒక యుద్ధం పుట్టింది సీమాంధ్రుల కోసం, ఈ రాక్షస పాలననే చేస్తాము రాగంతం, మీ కత్తులకు నెత్తులను వంచదు మా పౌరుషం, దుమ్ 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 తాం దుంకాడుతాం, దుమ్ములేస్తుంటే పసుపు చెండెగరేస్తాం, దుమ్ 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 తాం దుంకాడుతాం, జనగర్జనతో చంద్రన్న గెలుపును చూస్తాం.
కోసిన కత్తులు లేవా సాక్ష్యం విలవిలలాడుతూ పోయిందిరమా ప్రాణం నేలన తడిసిన నెత్తుర తిలకం దిద్దా ఎవడొస్తడ రండిర ఇక మేం గుండె సంరక్షణ కోసం మరింత జాగ్రత్త తీసుకోవడం అవసరం. ప్రకాశం, నెల్లూరు, కర్నూలు జిల్లాల్లో తొలిసారిగా ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ ఒంగోలులో అత్యాధునిక 160 స్లైడ్స్ UCT780 స్కానర్ అందుబాటులోకి తెచ్చాయి. కంప్యూటరైజ్డ్ టోమోగ్రఫీ, కరోనరీ యాంజియోగ్రఫీ, CTCA దీనివల్ల సాధ్యమవుతుంది. CTCA పరీక్ష వల్ల గుండెకు రక్త సరఫరా చేసే కరోనరీ ఆర్టరీస్ కి జబ్బు చేసిందేమో తెలుసుకోవచ్చు. గుండెపోటు వస్తుందన్న దానికి అదే తొలి హెచ్చరిక. ఇతర పరీక్షలతో పోలిస్తే ఈ ఆధునిక పరీక్ష వల్ల ఎన్నో ఉపయోగాలున్నాయి. అసలు సమస్యని కరెక్ట్గా తెలుసుకుని తగిన వైద్యం చేసే వీలుంటుంది. గుండెకు సంబంధించిన ఏ సమస్య ఉన్నా ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ మీకు కొండంత అండ. మీరు పూర్తిగా విశ్వసించదగ్గ అత్యాధునిక ఆసుపత్రి ఇది.